హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాము. మా ఆవిడకి సర్ప్రైజ్ ఇద్దాం. ఏమంటుందో? ఓయ్ ఇక్కడ ఏం బావా, మనం ఈరోజు మన ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలీదు. ఈరోజు మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. నిజంగానా? నిజంగా. ఎక్కడికి వెళ్తున్నాం? గెస్ట్ గోవాకి వెళ్తున్నాం మనం ఈరోజు. ఎన్ని రోజులు బావా? 2 days. నిజంగా? టుమారో కంపెనీ హాలిడే కదా, సో ఈరోజు వెళ్తున్నాం మనం. ఓకే, వెళ్దాం. సో త్వరగా రెడీ కాపో. ఓకే ఓకే. అదే ఫ్లైట్ ఎక్కుదాం పై. బాగుంది కదా ఫ్లైట్. ఎక్కవా ఫ్లైట్? మళ్ళీ ఎక్కాలి కదా. టైగర్ ఏరో రెస్టారెంట్ ఎక్కుదా ఎక్కుదా. ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలన్నమాట. బోర్డింగ్ పాస్ ఒకటి వచ్చేసి 100 రూపీస్ పర్ హెడ్. 100 రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ. చూడండి, ఇస్తున్నారు బోర్డింగ్ పాస్. తీసుకున్నాక మన ఫ్లైట్ ఎక్కాలి. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో ఫ్లైట్ ఇన్సైడ్. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ చూపించి లోపలికి వెళ్ళాలి. చూడండి, లోపల చాలా బాగుంది ఫ్లైట్. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు మాకైతే సీట్ అక్కడ లాస్ట్లో చూపిస్తున్నారు. నాకైతే అక్కడ లాస్ట్లో కూర్చోవడం ఇష్టం లేదు. చూడాలి మరి ఏమవుతుందో. సో మాకైతే వాళ్ళు ఇక్కడ కూర్చోమని చెప్పారు లాస్ట్లో. నాకు లాస్ట్లో ఇష్టం లేదని చెప్పేసి నేను మరి ఇక్కడ ముందు మిడిల్ వచ్చేసి కూర్చున్నాను. మిడిల్లో 2 మెంబర్స్ సీట్ ఖాళీగా ఉండంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అన్నమాట. కూర్చున్నాక చూస్తున్నాం ఏం ఆర్డర్ ఇవ్వాలి, మాకేం అర్థం కావట్లేదు. సో మ్యాక్సిమంగా ఎప్పుడు ఇచ్చేదే ఇచ్చాము. చికెన్ బిర్యానీ ఇచ్చాము 1 ప్లేట్. చూడండి, చాలా బాగుంది ఫ్లైట్. సో మాకు ఇవి ఇచ్చారనమాట. 2 హ్యాండ్ వాష్ చేసుకొని ఇక తిన్నాక ఇవి ఇచ్చారు. విండో సీట్లో కూర్చున్నాను. చాలా బాగుంది. అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఫ్లైట్ నుంచి చూస్తుంటే సేమ్ రియల్ ఫ్లైట్ లాగానే ఉంది. సూప్ ఇచ్చారు. చికెన్ సూప్ ఇవ్వమన్నారు, ఇచ్చారు. ఏదో యావరేజ్గా ఉంది. మరి టేస్టీగా ఏం లేదు, మరి వరస్ట్గా అయితే లేదు. యావరేజ్గా అయితే ఉంది. చూద్దాం చికెన్ బిర్యానీ కూడా తిని ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. ఇక్కడ బయట పిల్లలకి ఆడుకోనికి చాలా బాగుంటుంది. చిన్న స్మాల్ గేమ్స్ చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఆడుకోనికి. పెద్దగా పార్కింగ్ ఏరియా అయితే లేదు. సింపుల్గా కూర్చోనికి బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మనకి జిగన్ని నుంచి వెళ్ళాలి. జిగన్ని స్టాప్ నుంచి వెళ్తే మెజెస్టిక్ రోడ్లో వస్తుంది. ఒకటే ప్లేట్లో పెట్టాలంటే వాడు స్లోగా పెట్టేస్తున్నాడు. నేను ట్రై చేస్తాను ఇప్పుడు, చూద్దాం ఎలా ఉందో. తినమండి, తిను. బాగుందా? నువ్వు అనుకుంటా కదా.
అంటే మరీ అంత ఫుడ్ కాదు, యావరేజ్. చికెన్ బిర్యానీలోకి మాకు ఒక 1 బాయిల్ ఎగ్ ఇచ్చారు. అలాగే ఇది కట్ జ్యూస్ ఇచ్చారు. ఇది మాత్రం చాలా బాగుంది, పెరుగుది. చికెన్ బిర్యానీ కూడా యావరేజ్గానే ఉంది, పెద్ద టేస్టీగా అయితే లేదు. ఇది టమాటో కర్రీ మేము తినలేదు, పక్కా పెట్టేసాము. అది మేము చికెన్ కర్రీ తేమంటే వాళ్ళు ఏదో తెచ్చారు, అది కూడా అయితే ఎలానో ఉంది, టేస్టీగా అయితే లేదు, యావరేజ్గా ఉంది. బిర్యానీ రైస్ మాత్రం చాలా బాగుంది, టేస్టీగా ఉంది, మరీ స్పైసీగా లేదు, బాగా తినడానికి చాలా బాగుంది. Please have your boarding pass and identification ready. Regular boarding will begin in approximately 10 minutes time. Thank you.